నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. ఒకప్పటి ఉద్యానాల భాగ్యనగరం ఇప్పుడు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గా ప్రసిద్ధి చెందుతుంది. ఇంటి పంట కొత్త పుంతలు తొక్కుతుంది. నగరం కేంద్రంగా ఇంటి పంటల సంస్కృతి దేశ విదేశాలకు కూడా విస్తరించింది. ఇక హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే సుమారు 70,000 మందికి పైగా టెర్రస్ గార్డెనర్స్ భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. డాబాలు, బాల్కనీలు తదితర ప్రాంతాల్లో సుమారు 15,000 చదరపు గజాలకు పైగా విస్తీర్ణంలో ఇంటి పంటలను పండిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు ఇళ్లపై సాగు చేస్తున్నారు. నగర టెర్రస్లపై ఆరోగ్య సిరులు కురుస్తున్న ఇంటి పంటలు సామాజిక మాధ్యమ వేదికలుగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. ఇక బ్రిటన్, అమెరికా, సింగపూర్, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని తెలుగు వాళ్ళు అన్ని రకాల కూరగాయలను తమ ఇళ్లపై పండించుకొని ఇంటి పంట రుచిని ఆస్వాదిస్తున్నారు. 2019లో కేవలం 30 మంది సభ్యులతో ఏర్పడిన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సమూహం ఇప్పుడు 70,000 సంఖ్యను దాటింది. వందల కొద్ది వాట్సాప్ గ్రూపులు ఇంటి పంటల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. కొత్త తరహా పంటలను పరిచయం చేస్తున్నాయి. ఇంటి పంట సంస్కృతి దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలతో ఆరోగ్యకర జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక స్ట్రాబెర్రీ గ్రూపులతో ఆరంభమైంది ఈ పంట. మనం ఏం తింటామో అది మనమే పండించుకుందాం అనే నినాదంతో 6 సంవత్సరాల క్రితం నగరంలో 30 మంది సభ్యులతో స్ట్రాబెర్రీ గ్రూప్ ప్రారంభమైంది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట మాత్రమే పండే స్ట్రాబెర్రీలను టెర్రస్లపై పెంచే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాస్ హర్కర కన్వీనర్ గా, ఈదల సరోజ కో కన్వీనర్ గా ఈ గ్రూప్ సేవలు మొదలయ్యాయి. కేవలం 500 స్ట్రాబెర్రీ మొక్కలను తెప్పించి అందజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ కొద్ది రోజుల్లోనే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అనూహ్యంగా 5,600 మొక్కల కోసం ఆర్డర్లు వచ్చాయి. ఇక స్ట్రాబెర్రీ గ్రూప్ వేగంగా విస్తరించింది. ఈ సమూహమే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గా అవతరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, అండమాన్ తదితర నగరాలతో పాటు విదేశాలకు కూడా విస్తరించింది ఈ సాంప్రదాయం. ఇంటి పంటలపై అనుభవాలను పంచుకునేందుకు, అవగాహనను పెంచుకునేందుకు వేలాది మంది ఆసక్తి కనపరిచారు. ఇక సాధారణ కూరగాయలు, ఆకుకూరలతో పాటు ఇక కూరగాయల్లోనే ఎంతో విలువైన అగాకర, కాసర దుంపలు, పెన్సిల్ దొండ పాదులు వంటి వెరైటీ మొక్కలను సిటీజీ హైదరాబాద్ గార్డెనర్స్ కు పరిచయం చేసింది. అయితే వంగ, మిర్చి, టమాటా, కాప్సికం, బీర, సొర, కాకరకాయలతో అధిక దిగుబడినిచ్చే రకాలను నగరంలో అభివృద్ధి చేశారు. ఇక సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ఈ రంగంలో కొత్త పుంతలు తొక్కిందనే చెప్పొచ్చు. గ్రీన్ చామంతి, తెల్ల బంతి వంటి వెరైటీలు నగరంలో విరబూస్తున్నాయి. ఇక్కడి వాతావరణానికి అనుకూలమైన 2 రకాల ఆపిల్ మొక్కలను కూడా పెంచారు. మేఘాలయ ప్రభుత్వం ధృవీకరించిన లక్టంగ్ పసుపు హైదరాబాద్ లో మిద్దె తోటలపై పండుతుంది. మొక్కలకు అవసరమైన జీవన ఎరువులు, ఘన, ద్రవరూప ఎరువులు సిటీ ఆఫ్ గార్డెనర్స్ కి అందజేస్తుంది. ఇక నగరవాసులు తమ కూరగాయలు తామే పండించుకొని అందరూ కలిసి ఆరోగ్యాన్ని పంచుకునేలా సిటీజీ అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇక మొక్కల పెంపకం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు గార్డెన్ విజిట్స్, ఫార్మ్ విజిట్స్ ట్రిప్స్, ఇక ఫీల్డ్ ట్రిప్స్, సీడ్ బాల్స్ వంటి వివిధ రకాల కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. కేవలం 10 పాదులకు సరిపడ కుండీలను ఏర్పాటు చేసుకోగలిగితే ఏడాది పాటు ఇంటి అవసరాలకు కావలసినన్ని పండించుకోవచ్చు. ఆయా కాలాలకు అనుగుణమైన కూరగాయలను, ఆకుకూరలను 365 రోజులు పండించుకునేలా ప్రత్యేకమైన అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు సిటీజీ అండ్ కో. ఇక కో కన్వీనర్ సరోజ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కొత్తగా ఇంటి పంట ప్రారంభించే వారికి శిక్షణనిస్తున్నారు. అవసరమైన కుండీలు, టబ్బులు, మొక్కలు, ఎరువుల వినియోగం, మొక్కలకు వచ్చే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఈ శిక్షణ దోహదం చేస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక కేబీఆర్ పార్క్, పబ్లిక్ గార్డెన్, అగ్రి హార్టికల్చర్ సొసైటీ, తెలంగాణ ఉద్యాన శాఖ, జీహెచ్ఎంసీ తదితర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఇంటి పంట ఉద్యమంలో భాగస్వాములుగా నిలిచారు. ఇక సిటీజీ సమావేశాల్లో రిటర్న్ గిఫ్టుల రూపంలో వివిధ రకాల మొక్కలు, సేంద్రియ విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నారు. నగరంలో మిద్దె తోట చాలా కాలంగా విస్తరిస్తుంది. కేవలం కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలే కాకుండా కొంతమంది ప్రత్యేక అభిరుచులతో చిన్న చిన్న ట్యాంకులను ఏర్పాటు చేసి ఇంటిపై చేపల పెంపకాన్ని ఒక అభిరుచిగా కొనసాగిస్తున్నారు. ఇక ధాన్యం పండిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఇంటి పంటల పట్ల అభిరుచి ఉన్న వాళ్ళందరినీ ఒక గొడుగు కిందకి తెచ్చి ఇంటి పంట సంస్కృతికి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ నూతన ఒరవడిని తెచ్చింది. చాలా వెరైటీలు పెంచుతున్నారు.
హైదరాబాద్ లో అన్న వెరైటీ హెచ్ఎంఆర్ఎం యాపిల్ మొక్కలు పెంచారు. ఇక స్ట్రాబెర్రీలతో పాటు బ్లాక్ బెర్రీ, ఇంగువ, కర్పూరం, ఇలాచీ, దాల్చిన చెక్క, ఆల్ స్పైసెస్ ప్లాంట్లు వంటివి కూడా మన టెర్రస్లపై ఇప్పుడు గుబాలిస్తున్నాయి. 2021 వరకు కూడా 5,000 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత 4 ఏళ్లలోనే 70,000 మందికి పైగా చేరారు. మరి మీరు కూడా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారా? మరి మీ అభిప్రాయాన్ని, మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోండి.